అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రొద్దుతిరుగుడు దిగుబడులను నష్టపరుస్తున్న నెక్రోసిస్ వైరస్ తెగులు సమగ్ర నివారణ. వేసవి పంటగా పాలీహౌజ్లో కీరాదోస సాగు మెలకువలు. శీతాకాలంలో పంటల్లో కనిపించే జింకు లోపం సవరణ. నీటి వసతి గల రైతులు సంవత్సరమంతా భేషుగ్గా సాగు చేసుకునే నూనె గింజల పంట ప్రొద్దుతిరుగుడు. రబీ పంటగా నవంబర్, డిసెంబర్ మాసాల్లో సాగు చేసిన ఈ పైరు ప్రస్తుతం పలు దశల్లో ఉంది. ప్రస్తుత వాతావరణంలో ప్రొద్దుతిరుగుడును బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు ఆశిస్తుండగా తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందే నెక్రోసిస్ వైరస్ తెగులు పంట అన్ని దశల్లోనూ ఆశించి గింజ నాణ్యతను, దిగుబడులను హరించి వేస్తుంది. సాగు ప్రారంభం నుంచి సమగ్ర చర్యలను ఆచరణలో పెట్టినట్లయితే ఆశించిన దిగుబడులు పొందవచ్చునంటూ ప్రొద్దుతిరుగుడులో నెక్రోసిస్ వైరస్ తెగులు సమగ్ర నివారణ చర్యల గురించి వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంకటరమణమ్మ. మన రాష్ట్రంలో ప్రొద్దుతిరుగుడు పంట చాలా సంవత్సరాల నుంచి గణనీయంగా దాని యొక్క విస్తీర్ణం అనేది తగ్గుతూ వస్తుంది. దానికి ముఖ్యమైన కారణాలుగా మనము మార్కెట్ ప్రైస్ మరియు మంచి హైబ్రిడ్ అవైలబిలిటీలో లేకపోవడం అనేది చెప్తాము. ఆ రెండు కారణాలతో పాటుగా ఒక ముఖ్యమైన తెగులు అంటే వైరస్ తెగులు అన్నమాట ఇది. అది నెక్రోసిస్. దానివల్ల కూడా పంట యొక్క విస్తీర్ణం అనేది గణనీయంగా తగ్గిపోయింది. ఈ యొక్క వైరస్ తెగులు నెక్రోసిస్ అనేది టొబాకో స్ట్రీక్ వైరస్ అనే వైరస్ వలన వస్తుంది. ఈ వైరస్ వచ్చేసి పంటను అన్ని కాలాల్లో ఏ దశలో అయినా సరే తెగులు కలగజేస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క వైరస్ అనేది పార్థినియం యొక్క మొక్కల పుప్పొడిలో వైరస్ పార్టికల్స్ ఉన్నప్పుడు వాటిని తామర పురుగులు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు చేర్చినప్పుడు కానీ, లేదా వైరస్ ఉన్న పార్థినియం పోలేని గాలి ద్వారా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు కూడా వ్యాప్తి చెందడం వల్ల తెగులు అనేది ఈజీగా పొలంలో వస్తుంది. తెగులు లక్షణాలను కనుక గమనించినట్లయితే ఈ తెగులు ముఖ్యంగా ఇలాగ ఆకుల మీద ఇట్లా మార్జిన్స్లో నెక్రోటిక్ సిమ్టమ్స్గా తయారయ్యి తర్వాత ఇట్లా మొదటగా ఇది ఆకుల మీద స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ నెక్రోసిస్ తర్వాత ఇట్లా పీటీఓల నుంచి ఇట్లా ఈ కాండం మీద కూడా మనము ఈ యొక్క బ్రౌన్ కలర్ చారల్ని గమనించవచ్చు. ఇట్లా కాండం మీద కూడా వ్యాపిస్తుంది. కాండం మీద పైకి కిందికి చేరి ఈ యొక్క ఫ్లవర్ బడ్కి కూడా ఈ తెగులు వ్యాపిస్తుంది. ఇవన్నీ కూడా నెక్రోసిస్ సోకినటువంటి ఆకులే అన్నమాట. తర్వాత దశల్లో ఈ బడ్ అనేది ఈ మొక్క నుంచి ఇంకా బయటికి రాదు, అంటే పువ్వు అనేది విచ్చుకోదనమాట. ఇలాగే ఈ మొక్క అనేది నిర్వీర్యం అయిపోతుంది, కంప్లీట్గా చనిపోతుంది. 30 రోజుల లోపు కనుక ఈ యొక్క వైరస్ తెగులు కనుక ఆశించినట్లయితే మొక్కలు చనిపోవడం గమనించవచ్చును. అలా కాకుండా 30 రోజుల తర్వాత కనుక ఆశించినట్లయితే కనుక మొక్కలు గిడిసబారి సన్నగా పొట్టిగా ఉంటాయి. ఒకవేళ పూత దశలో కనుక ఆశించినట్లయితే కనుక పువ్వు కూడా విచ్చుకోకపోవడం జరుగుతుంది. మరియు దిగుబడిలో బాగా గణనీయమైన తగ్గుదల కూడా గమనించవచ్చును. మరియు కొన్నిసార్లు మనం లేత ఆకులు కూడా పత్రహరితాన్ని కోల్పోయి చిన్నవిగా మారి అదేవిధంగా ఆ మొక్కలో నుంచి పువ్వు బయటకు రాకపోవడం కూడా గమనించవచ్చు. కాబట్టి ఈ తెగుళ్ళను గమనించిన వెంటనే మనము సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే కనుక సమర్థవంతంగా ఈ తెగులుని అరికట్టవచ్చును. ముఖ్యంగా మనం చేయాల్సింది ఏమిటంటే ఫస్ట్ ఈ తెగులుకి పార్థినియంకి చాలా సంబంధం ఉంది కాబట్టి మన పొలాలలో పార్థినియం మొక్కలు లేకుండా చూసుకోవాలి.
ఎక్కడైనా సరే గట్ల మీద కానీ పొలంలో కానీ ఎక్కడ ఈ మొక్కలు కనిపించినా కానీ వెంటనే పీకి నాశనం చేయవలెను. ఇంకా రెండోది వచ్చేటప్పటికి పొలంలో ఏ మొక్కలైనా సరే వైరస్ సోకిన మొక్కలు కనిపించిన వెంటనే వాటిని పీకి వేసి నాశనం చేయాలి. తర్వాత మూడో దానిగా తెగులు వచ్చేసి తామర పురుగుల ద్వారా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు సోకుతుంది కాబట్టి ఈ యొక్క పంట చుట్టూ 3-4 వరుసల అంటే పొడవాటి పంటలు సజ్జ కానీ లేదా జొన్న కానీ లేదా మొక్కజొన్న ఇలాంటి మొక్కలని 4-5 వరుసలు నాటవలెను. దీని ద్వారా తామర పురుగు యొక్క మూమెంట్ను మనం నిరోధించవచ్చును. ఈ యొక్క రసం పీల్చే పురుగులైనటువంటి తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి ముఖ్యంగా విత్తన శుద్ధి గౌచో అంటే ఇమిడాక్లోపిడ్ అనే మందుని 5 ml 1 kg విత్తనానికి పట్టించి విత్తనం చేసుకోవాలి. తర్వాత ఇంక పొలంలో వ్యాధి యొక్క లక్షణాలు గమనించిన వెంటనే మనము ఈ యొక్క తామర పురుగు నివారణకు గాను ఫిప్రోనిల్ అయితే కనుక 2 ml 1 లీటర్ నీటికి, లేదా ఇమిడాక్లోపిడ్ అయితే కనుక 0.4 ml పర్ లీటర్ నీటికి, లేదా అసిటామిప్రిడ్ అయితే కనుక 0.2 నుంచి 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేసుకున్నట్లయితే కనుక సమర్థవంతంగా మనం ఈ తెగులుని నివారించుకోవచ్చు. సాగు రంగంలో అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానం రైతుల పాలిట వరంగా మారింది. ఇటీవలి కాలంలో పాలీహౌజుల్లో పంటల సాగు రైతును ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తున్నాయి. తక్కువ నీరు, శ్రమతో కూలీల కొరతను అధిగమిస్తూ వాతావరణ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా పూర్తి నియంత్రణతో కొనసాగే ఈ వ్యవసాయంలో నమ్మకమైన ఆర్థిక భరోసా లభిస్తోంది. గతంలో అధిక వాణిజ్య విలువలున్న క్యాప్సికమ్, జెర్బేరా, కార్నేషన్, గులాబీ, ఆర్కిడ్స్లను సాగు చేసిన నేడు అన్సీజన్ టొమాటో, చెర్రీ టొమాటో, బంతి, చామంతి వంటి పూల తోటలు మార్కెట్ గమనాన్ని అనుసరించి యూరోపియన్ కుకుంబర్ వంటి కాయగూరలను సాగు చేస్తున్నారు. వీటిలో తక్కువ రోజుల్లోనే అధిక దిగుబడి వచ్చే కీరాదోస సాగు రైతులకు లాభసాటిగా ఉంటోంది. దీంతో ఒకప్పుడు ఆరుబయట నేలపై పండే ఈ పంట నేడు ఖరీదైన పాలీహౌజుల్లో కూడా స్థానం దక్కించుకుంది. అయితే ఇలా నియంత్రిత వాతావరణంలో సాగు చేసేటప్పుడు రకాల ఎంపిక నుంచి నేల తయారీ, పోషక యాజమాన్యం, కోతలు ఇలా ప్రతి దశలోనూ శాస్త్రీయతను పాటిస్తే నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మువ్వా రవీంద్రబాబు. పాలీహౌస్లో సాగు చేసుకోవడానికి బాగా అనుకూలమైన కూరగాయ పంటల్లో కీరదోస అనేది ముఖ్యమైనది. ముందుగా రకాల ఎంపిక విషయానికి వచ్చినట్లయితే పాలీహౌస్లో సాగు చేసుకునేటప్పుడు మనం పార్థెనోకార్పిక్ రకాలని ఎంచుకొని సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పార్థెనోకార్పిక్ రకాలు అంటే సాధారణంగా మిగతా రకాల్లో ఆడ మగ పూలు వేరువేరుగా ఉండి ఈ రెండిటికి మధ్య పరాగ సంపర్కం పాలినేషన్ జరిగినప్పుడు మాత్రమే కాయ తయారవటం అనేది జరుగుతుంది. సాధారణంగా పాలీహౌసుల్లో వీటి కీటకాలు కానీ ఈ తేనెటీగలు అనేవి లోపలికి ఎంటర్ అవడానికి అవకాశం ఉండదు కాబట్టి, పాలినేషన్ జరిగే అవకాశం ఉండదు కాబట్టి మనం తప్పనిసరిగా ఈ పార్థెనోకార్పిక్ రకాలను ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితేనే మనం మంచి దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ దాంట్లో నుంచి రిలీజ్ అయినటువంటి పూసా కుకుంబర్ 6 అనే రకం, అదేవిధంగా కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళ KPCH1, KPCH2 అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా ప్రైవేట్ కంపెనీల నుంచి రిలీజ్ అయినటువంటి ఈ పార్థెనోకార్పిక్ హైబ్రిడ్ రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ పాలీహౌస్లో సాగు చేసుకోవడానికి లోపల బెడ్స్ తయారు చేసుకోవాలి. ఉదజని సూచిక 6 నుంచి 7 మధ్యలో ఉండి ఈసీ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది 0.5 కన్నా తక్కువ ఉండే నేలలు, 0.5 DSM కన్నా తక్కువ ఉండేటువంటి సాగునీరు అనేది ఈ కీరదోస సాగుకి బాగా అనుకూలమైనవి. ఎకరానికి వచ్చేసి 10 టన్నులు బాగా తయారైన పశువుల ఎరువు నేలలో వేసుకున్న తర్వాత 200 నుంచి 250 కిలోల వేపపిండిని కూడా కలుపుకున్న తర్వాత బెడ్స్ తయారు చేసుకోవాలి. ఈ బెడ్స్ తయారు చేసుకునేటప్పుడు ఒక్కొక్క బెడ్ వెడల్పు కూడా 90 సెంటీమీటర్లు ఉండే విధంగా, 20 నుంచి 25 సెంటీమీటర్లు ఎత్తు ఉండే విధంగా బెడ్స్ తయారు చేసుకొని దానిపైన ఈ ఇన్లైన్ డ్రిప్పర్స్ని ఏర్పాటు చేసుకోవాలి. బెడ్ పైన సాలుకి మధ్య 60 సెంటీమీటర్లు ఉండే విధంగా డ్రిప్ పైపుకి ఇరువైపులా ఒక్కో మొక్కి మధ్య 50 సెంటీమీటర్లు జిగ్జాగ్ పద్ధతిలో ఈ మొక్కల్ని నాటుకోవాలి. నేరుగా నేలలో విత్తుకున్నప్పుడు మొలక శాతం తక్కువగా ఉండి కొంత విత్తనం వృధా అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ప్రోట్రేల్లో నారు పెంచుకున్న తర్వాత కానీ ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే ఈ విత్తనం యొక్క వృధాని మనం తగ్గించుకోవచ్చు. ఈ పాలీహౌసుల్లో నేలలో నులి పురుగులు, అదేవిధంగా
ఈ ఎండు తెగులు అనేది ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఏంటంటే సాయిల్ లెస్ కల్టివేషన్ అనే దానికి కొంతమంది రైతులు మొగ్గు చూపుతున్నారు. పాలిథిన్ బ్యాగ్స్లో కానివ్వండి, గ్రో బ్యాగ్స్ కానివ్వండి, లేదంటే ఈ టార్పలిన్ బ్యాగ్స్, టార్పలిన్ ట్రఫ్స్ అని వస్తున్నాయి, తొట్టులు లాంటివి. ఇటువంటి వాటిల్లో కోకోపీటు, అదేవిధంగా వెర్మీ కంపోస్టు, వేపపిండి ఈ మిశ్రమాలతో నింపుకున్న తర్వాత మనం ఈ కీరదోసని సాగు చేసుకున్నట్లయితే తెగుళ్ళు తాలూకు శిలీంధ్రాల నుంచి మనం పంటని కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. బ్యాగుల పరిమాణం కానీ చూసినట్లయితే సాధారణంగా 24x24x24 సెంటీమీటర్లు ఉండేవి కానివ్వండి, లేదంటే 24x24. తర్వాత ఎత్తు అనేది 36 సెంటీమీటర్ల వరకు కూడా, అంటే బ్యాగ్ సైజు పెంచుకునే కొద్దీ మనకి మొక్కకి బాగా ఎదగటానికి మంచి అనుకూలంగా ఉంటాయి. ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే ఒక ఎకరాకు వచ్చేసి 72 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాషినిచ్చే ఎరువుల్ని మనం అందించాల్సి ఉంటుంది. దీని కొరకు మనం ఏం చేయాలంటే ఒక ఎకరం పాలీహౌస్కి వచ్చేసి 5 కిలోల యూరియా, 2.5 కిలోల 1261 అంటాం. ఈ పొటాష్ అయినట్లయితే 2.5 కిలోలు మనం ఒక ఎకరానికి వచ్చేసి ప్రతి 3 రోజులకు ఒకసారి అందించాల్సి ఉంటుంది. 27వ రోజు నుంచి 45 రోజుల వరకు కూడా ఈ యూరియా అనేది 5.5 కిలోలు, అదే 1261 అనేది 1.5 కిలో, అదే ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఇచ్చే పొటాష్ అయినట్లయితే 3.5 కిలోలు. ప్రతి ఫెర్టిగేషన్కి ఈ మోతాదుని అందించుకోవాలి. తర్వాత 48వ రోజు నుంచి పంట అయిపోవడానికి ఒక 10 రోజుల ముందు వరకు కూడా ఈ యూరియా అయినట్లయితే 5.5 కిలోలు, ఈ 1261 అనేది 30 కిలో, అదేవిధంగా పొటాష్ అయినట్లయితే 5.5 కిలోలు అనేది మనం అందించుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజుకి. కాల్షియం నైట్రేట్ అయినట్టయితే ఒక 25 కిలోలు ఎకరాకి, అదేవిధంగా మెగ్నీషియం సల్ఫేట్ 10 కిలోలు. మొక్క నాటిన 15-20 రోజుల తర్వాత ప్రారంభించి ప్రతి 15 రోజులు ఒకసారి సమాన దఫాలుగా విభజించుకొని డ్రిప్ ద్వారా అందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఈ పాలీహౌస్లో ట్రెల్లిసింగ్ అంటే మొక్కల్ని పైకి పాకించుకోవడం, పైన జిఐ వైర్లు ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి వాటికి కింద నుంచి ప్లాస్టిక్ తాడుతో కానీ సపోర్ట్ ఇచ్చి పైకి పాకించుకోవాలి. అదేవిధంగా మొక్కకి ఎప్పటికప్పుడు పక్కన వచ్చేటువంటి కొమ్మల్ని తొలగించేసుకొని కేవలం ఒక కొమ్మను మాత్రమే పైకి పాకేటట్లు చేసుకోవాలి. అంతేకాకుండా ఈ పాలీహౌస్ల్లో ఈ లైట్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు లోపల ఉండేటువంటి షేడ్ నెట్ను మూసివేసి వెలుతురిని తగ్గించుకొని వేడిని నియంత్రించుకోవడం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో ఒక్కోసారి మొక్కకి సరిపోయినంత వెలుతురు అందకపోవడం జరుగుతూ ఉంటుంది. దీనికోసం ఏంటంటే మనం కేవలం ఎండ ఎక్కువగా ఉండే సమయంలో మాత్రమే ఈ లోపల ఉండేటువంటి షేడ్ నెట్ని మూసి ఉంచినట్లయితే మొక్కకు సరిపోయినంత వెలుతురు అందించిన వాళ్ళం అవుతాము. పాలీహౌస్లో సాధారణంగా రసం పీల్చే పురుగులు, తెల్లదోమ కానివ్వండి, తామర పురుగులు, ఈ ఎర్రనల్లి ఇటువంటివి కీర పంటని ఆశించి కొంచెం నష్టం చేకూర్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి యాజమాన్యం అనేది మనం సకాలంలో చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. తెల్లదోమ అనేది ఆశించినట్లయితే థయోమిథాక్సామ్ అనే మందుని 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి కానీ, లేదంటే డైఫెన్తురియాన్ అనే మందుని 0.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే ఫిప్రోనిల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటుగా 3000 ppm వేప నూనెను కూడా ఒక లీటర్కి వచ్చేసి 5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవటం వలన ఈ తెల్లదోమని, తామర పురుగులను కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ తెల్లదోమ, తామర పురుగులు ఈ ఉధృతిని తగ్గించుకోవడానికి కేవలం పురుగు మందులను పిచికారీ చేసుకోవడమే కాకుండా ఈ తెల్లదోమ నివారణకైనట్లయితే పసుపు రంగు జిగురు పూసినట్లు, తామర పురుగులు నివారించుకోవడానికి అయినట్లయితే నీలం రంగు బ్లూ కలర్ జిగురు అట్లని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా నేల ద్వారా వ్యాపించేటువంటి మొక్క ఎండు తెగులు అనేది బాగా ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నులి పురుగులు కూడా బాగా సమస్యగా ఉంటాయి నేలలో సాగు చేసుకున్నప్పుడు. ఈ ఎండు తెగులు మనం రాకుండా అరికట్టుకోవాలనుకుంటే పాలీహౌస్లో నాటుకోవడానికి ముందుగానే ఈ ట్రైకోడర్మా విరిడి, దాంతో పాటుగా పెసిలోమైసిస్ ఈ 2 జీవ శిలీంధ్రాలని మనం ఒక ఎకరాకి 2 కిలోల చొప్పున 10 కిలోల వేపపిండి, 100 కిలోలు బాగా తయారైన పశువుల ఎరువులో మిక్స్ చేసుకున్న తర్వాత నీడలో ఒక వారం నుంచి 10 రోజులు అభివృద్ధి చేసుకొని ఆ మిశ్రమాన్ని బెడ్ల పైన మొక్క నాటుకున్న వెంటనే మొదల్లో కానీ, లేదంటే మొక్క నాటుకోవడానికి ముందుగానే బెడ్లో మట్టితో పాటు కలిపేసుకున్న తర్వాత కానీ మొక్కను నాటుకున్నట్లయితే కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. అప్పటికీ కూడా ఈ ఎండు తెగులు గమనించినట్లయితే దాన్ని నివారించుకోవడానికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మొదల్లో తడుపుకోవాలి. అదేవిధంగా ఈ నులి పురుగులు కానీ గమనించినట్లయితే వాటిని నివారించుకోవడానికి కార్బోఫిరాన్ 3G గ్రాన్యూల్స్ని ఒక ఎకరానికి 10 కిలోల చొప్పున
మొక్కల మొదల్లో వేసుకున్నట్లయితే ఈ నులి పురుగులను కూడా మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో పంటల్లో ఎక్కువగా జింక్ లోపాన్ని గమనిస్తూ ఉన్నాం. రబీ కాలంలో సాగు చేసే పంటల్లో ఈ లోపం ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, శనగ, మినుము, పెసర వంటి పంటల్లోనే కాక పండ్ల మొక్కలైన చీనీ బత్తాయి, నిమ్మ, మామిడిలో జింక్ లోపం ఎక్కువగా ఉంటోంది. రైతులు జింక్ లోపమని తెలియక రకరకాల పురుగు మందులు పిచికారీ చేస్తుంటారు. అసలు ఏ లక్షణాలను బట్టి పంటల్లో జింక్ లోపం ఉన్నట్లుగా గుర్తించాలి? ఏ కారణాల వల్ల జింక్ లోపిస్తోంది? నేలకు జింక్ను ఎన్ని పంటలకు ఒకసారి అందించాలి? మార్కెట్లో జింక్ ఎన్ని రూపాల్లో లభ్యమవుతోంది? ఎలా అందించాలి? అన్ని వివరాలను రాజన్ నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి అంజయ్య ద్వారా తెలుసుకుందాం. సూక్ష్మ పోషకాల లోపాల్లో ముఖ్యంగా జింకు లోపం చూసుకున్నట్టయితే 27% నేలల్లో జింకు లోపం ఉన్నట్టు గుర్తించడం జరిగింది. జింక్ మూలకము పత్రహరిత తయారీకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మాంసకృత్తులు తయారు కావడానికి ఉపయోగపడుతుంది. నేలల్లో జింక్ లోపం రావడానికి గల కారణాలను అన్వేషించినట్టయితే నేలలు ఏర్పడిన మాతృశిలలు లేదా పేరెంట్ మెటీరియల్లో ఆయా మూలకాల యొక్క శాతం తక్కువగా ఉండడం ప్రధానమైనది. రెండోది, రైతులు సేంద్రియ ఎరువులు వాడకపోవడం, అదేవిధంగా నత్రజని, భాస్వరానికి సంబంధించిన ఎరువులని అధిక మోతాదులో, కొన్ని సందర్భాల్లో విచ్చలవిడిగా ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులని మరియు భాస్వరానికి సంబంధించిన ఎరువులని వాడడం వలన పోషకాల మధ్యల సమతుల్యత దెబ్బతింటుంది. పోషకాల మధ్య సమతుల్యత లోపించినప్పుడు ఒక పోషకం అధికంగాను మరొక పోషకం పూర్తిగా లభించకుండా ఉండే అవకాశం ఏర్పడుతుంది. మూడో అంశం చూసుకున్నట్టయితే నేల యొక్క ఉదజని సూచిక చాలా ముఖ్యమైనది. జింక్ తీసుకున్నట్టయితే 5.5 నుండి 6.5 pH లేదా ఉదజని సూచిక ఉన్నప్పుడు మంచిగా లభించే అవకాశం ఉంటుంది. 7.85 ఆ పైన pH కనుక వెళ్ళినట్టయితే పోషకం, ముఖ్యంగా జింక్ పోషక లభ్యత తగ్గిపోవచ్చు. ఈ చలి వాతావరణం, దానితో పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం మనం ముఖ్యంగా నవంబర్ మాసం నుండి ఫిబ్రవరి మాసం వరకు గమనిస్తాం. కాబట్టి ఈ సమయంలో పంటల్లో జింక్ లోపం వచ్చే అవకాశం ఉండడం జరిగింది. కాంప్లెక్స్లను, ముఖ్యంగా భాస్వరం ఎరువులని ఈ జింక్ లాంటి సూక్ష్మ పోషక ఎరువులతో పాటు కలిపి వేయడం వల్ల రెండు కూడా పనిచేయకుండా పోయే అవకాశం ఉంటుంది. ఏ స్థాయిలో నేలలో జింకు ఉన్నట్టయితే మనం దానిని జింక్ లోపంగా భావిస్తామంటే, 1 కిలోగ్రాము మట్టిలో ఎర్ర నేలల్లో తీసుకున్నట్టయితే 0.6 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉన్నట్టయితే, అదేవిధంగా నల్ల నేలలో 0.7 మిల్లీగ్రాముల కంటే తక్కువ జింక్ ఉన్నట్టయితే ఆ నేలల్లో జింక్ లోపం ఉన్న నేలలుగా పరిగణిస్తాం. వరిలో కనుక 5 ppm కంటే తక్కువ ఉండడం, మిగతా పంటల్లో 20 ppm కంటే తక్కువ స్థాయిలో జింక్ ఉన్నట్టయితే వాటిలో జింక్ లోపం కనిపించే లక్షణాలు ఉంటాయి. జింక్ లోపించినప్పుడు క్లోరోసిస్, ఆకుల ఈనెల మధ్యలో పాలిపోవడం. రెండోది, కనుపు మధ్యమాల దూరం తగ్గిపోయి మొక్క పొట్టిగా గిడసబారిపోవడం, ఆకులు దగ్గరగా కుచ్చుల్లాగా ఆకులు ఏర్పడడం జరుగుతుంది. పంటల వారీగా పరిశీలించినట్టయితే వరి పంట నాటు వేసినాక సుమారుగా 15 నుంచి 20 రోజుల వయసు ఉన్నప్పుడు ఈ జింక్ లోప లక్షణాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. పైనుంచి చూసుకున్నట్టయితే 3 నుండి 4వ ఆకు మధ్య భాగంలో బూడిద లేదా ఊదా రంగు మచ్చలు ప్రారంభమై ఆకు అంతటా విస్తరిస్తాయి. చివరికి మనకు రాగి వర్ణంలో, కొన్ని ప్రాంతాల్లో దీన్ని ఎర్రబొమ్మిడి, ఇటుక రోగము, జాజు రోగము అని కూడా లోకల్గా పిలవడం జరుగుతుంది. మొక్కజొన్న పంటలో చూసుకున్నట్టయితే ఈ నెల మధ్య భాగంలో పాలిపోయి పసుపు రంగు మచ్చలు ఏర్పడును. వేరుశనగ పంటలో జింక్ లోపం చూసుకున్నట్టయితే ఆకుల ఈ నెల మధ్య భాగం పసుపు రంగుగా మారడం, ఆకులు చిన్నవిగా మారడం,
అదేవిధంగా కనుపు మధ్యమాలు తగ్గిపోవడం, దానితో పాటు పూత ఆలస్యం అవుతుంది. శనగ పంటలో చూసుకున్నట్టయితే సాధారణ లక్షణాలైన ఈ నెల మధ్య భాగం పాలిపోవడం, పసుపు రంగుగా మారడం, ఇందులో చిట్టాకులు అంటే ఆకుల సైజు పరిమాణం తగ్గిపోవడము, వాటి యొక్క కనుపు మధ్యమాల దూరము తగ్గిపోవడం, దగ్గరగా ఆకులు రావడం జరుగుతుంది. దీన్ని నివారించుకోవాలంటే దుక్కిలో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. జింక్ సల్ఫేట్తో పాటు మార్కెట్లో మహాజింక్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి మహాజింక్ వేసుకున్నట్టయితే ఎకరాకు 12 కిలోలు పొలం తయారు చేస్తున్నప్పుడు చివరి దమ్ములో వేసుకోవాలి. రైతులందరికీ ఇక్కడ ఒక ముఖ్య సూచన ఏంటంటే జింక్ను భాస్వరపు ఎరువులతో పాటు కలిపి వేయరాదు. అదేవిధంగా పంట పెరుగుదల దశలో లేదా పైరు మధ్యలో జింక్ లోపం గుర్తించినట్టయితే దాన్ని సవరించడానికి లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసినట్టయితే జింక్ లోపం నివారించబడును. ఈ చౌడు నేలల్లో జింక్ సల్ఫేట్ మోతాదు రెట్టింపు చేసుకోవాలి. ఉద్యానవన పంటల్లో ఈ యొక్క జింక్ యొక్క ప్రాధాన్యత గురించి చూసుకున్నట్టయితే లక్షణాలు ఏంటంటే ఆకుల ఈనెలు మాత్రం పచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం పాలిపోయి పసుపు పచ్చగా మారడం, ఆకులు దగ్గరగా కుచ్చులుగా రావడం, దీనిని రొజెట్టి అపియరెన్స్ అంటాం. ఆకుల యొక్క పరిమాణము సైజ్ చిన్నగా ఉండడం, దీనిని లిటిల్ లీఫ్ అంటాం. వీటితో పాటు దిగుబడి నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది. ఆకు కొసలు వంకర తిరిగి ఉంటాయి. నిమ్మ, బత్తాయి పంటల్లో ఈ జింక్ లోపం ఉన్నప్పుడు ఈ కొన్నిసార్లు తెల్లటి బుడిపెల్ లాంటి ఏర్పడి చివరి నుండి ఎండుకుంటూ వస్తుంది. దీనినే డైబ్యాక్ అంటాం. ఈ ఉద్యానవన పంటల్లో మనము జింక్ లోపాన్ని నివారించుకోవడానికి గల మార్గాలు లేదా సూచనలు ఏంటంటే పంట వయసును బట్టి లేదా ఆ యొక్క తోట వయసును బట్టి జింక్ 100 నుంచి 200 గ్రాముల వరకు ఒక్కొక్క చెట్టుకి పాదుల్లో వేయాలి. అదేవిధంగా పంట మీద లోపలక్షణాలు లేదా చెట్ల మీద లోపలక్షణాలు గమనించినప్పుడు 1 లీటర్ నీటికి 2 నుంచి 3 గ్రాముల జింక్ సల్ఫేట్ను కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్టయితే లోపలక్షణాలని నివారించుకునే మార్గం ఉంటుంది. చివరగా జింక్కి సంబంధించిన 3 ముఖ్య సూచనలు. 1, భూసార పరీక్ష ఆధారంగా నేలలో జింక్ లోపం ఉన్నట్టయితే తప్పనిసరిగా 3 పంటలకు ఒకసారి జింక్ని ఇచ్చిన మోతాదులో అందించాలి. అదేవిధంగా చౌడు భూములు ఉన్నట్టయితే వాటికి రెట్టింపు మోతాదులో జింక్ సల్ఫేట్ని అందించాలి. అదేవిధంగా క్షార భూములకి జింక్ సల్ఫేట్ కంటే జింక్ ఈడిటిఏ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అదేవిధంగా అధిక సున్నం గల నీళ్ళల్లో జింక్ హెచ్ఈడిటిఏ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి వీటిని సరిగ్గా రైతు సోదరులు వినియోగించుకోవాలని కోరుచున్నాం. జింక్ పోషకాన్ని మనం ఎరువులుగా అందించాలనుకుంటే ప్రస్తుతం మార్కెట్లో జింక్ సల్ఫేట్, అదేవిధంగా జింక్ సల్ఫేట్లో 21% జింక్ ఉంటుంది. మనకు దీనితో పాటు మార్కెట్లో మరొకటి అందుబాటులో ఉంది, మహాజింక్ అంటాం. మహాజింక్లో 33% జింక్ ఉంటుంది. జింక్ సల్ఫేట్ వేసుకున్నట్టయితేనేమో 20 కిలోలు సరిపోతుంది ఎకరాకు. మహాజింక్లో పోషక స్థాయి ఎక్కువ ఉంది కాబట్టి 12 కిలోలు మహాజింక్ వేసుకున్నా కానీ ఈక్వల్గా మనకు ఉంటుంది. కాబట్టి మహాజింక్ వేసుకున్నట్టయితే 12 కిలోలు మాత్రం వేసుకోవాలి. జింక్ సల్ఫేట్ ఎరువులతో పోల్చినప్పుడు పరిశోధనలో తేలిన అంశం ఏంటంటే చిలేటెడ్ ప్రోడక్ట్స్ వాడినప్పుడు ఉపయోగపడే సామర్థ్యం ఎక్కువగా ఉండడంతో పాటు ఈవెన్ దిగుబడి కూడా ఎక్కువగా ఉండడం జరిగింది. ఈ చిలేటెడ్ జింక్ మనము పిచికారీకి కనుక తీసుకున్నట్టయితే 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా నేలలో వేసుకునేదానికి మనకు ఈ 1.5 నుంచి 2 కిలోల మనం 10 కిలోల మంచి మట్టిలో కానీ లేదంటే పశువుల పెంట ఇట్లాంటి వాటిలలో
కలుపుకొని సమానంగా ఎకరంలో సమానంగా చల్లుకున్నట్టయితే సరిపోతుందండి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.